ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రహదారిలో దారికి అడ్డముగా ఒక బండరాయి పడి ఉంది. అది చూసిన వారందరూ ఎవరో ఈ బండరాయిని దారికి అడ్డముగా పడవేశారని తిట్టుకుంటూ ప్రక్కనున్న ఖాళీ దారిలో వెళ్ళిపోతున్నారే గాని, అయ్యో ఈ బండరాయి అందరికీ అడ్డముగా ఆటంకముగా ఉన్నది, దీన్ని కొంచెం ప్రక్కకు తోసి ఇతరులకు వసతి కల్పిద్దామన్న ఆలోచన ధ్యాస ఎవరిలో లేదు. కాసేపటికి అదే మార్గము గుండా ప్రయాణం చేస్తున్న ఒక యవనస్తుడు ఆ బండను చూచి, అయ్యో ఈ బండ అందరికీ అడ్డంగా ఉందే, ఈ దారిని ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఈ బండ ఆటంకముగా ఉందే, అంతేకాకుండా ఒకవేళ వృద్ధులు గాని అందులు గాని ఈ మార్గము గుండా ప్రయాణము చేస్తే వారికి ఈ బండ ద్వారా ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందే అని ఆలోచించి ఆ బండను రహదారి పక్కకు నెత్తుటకు సహాయం చేయమని ఆ మార్గము గుండా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆ యవనస్తుడు అడిగాడు. గాని ప్రతి ఒక్కరు ఆ యవనస్తునితో, ఆ బండ గురించి నీకెందుకయ్యా, ఆ ప్రక్కనున్న ఖాళీ దారిలోని వెళ్ళిపోవచ్చు కదని చెప్పి ఆ యవనస్తుని చూచి అపహసించారు. చివరికి ఎవరు తనకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో తనకు తానే ఆ బండను ఎత్తుటకు ప్రయత్నించి ఆ బండపై తన చేతులు వేసి ఆ బండను ఎత్తినప్పుడు అది ఎంతో తేలిగ్గా తేలిపోయింది. నిజానికి అది బండ కాదు, అది బండలా మలచబడిన ఒక అట్టముక్క మాత్రమే. అది ఎంతో తేలికగా ఒక బుట్ట వలె తేలిపోయింది. దాని కింద చూస్తే ఆ యవనస్తునికి ఎంతో విలువైన వజ్రాలు, అంతేకాకుండా బంగారము, రత్నాలతో నిండిన ఒక బుట్ట దొరికింది. అది చూచి కంగారు పడిన యవనస్తుడు వెంటనే ఆ ధన నిధులతో నిండి ఉన్న ఆ బుట్టని పట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు, రహదారి గుండా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు బండను పోలినది అడ్డముగా నాకు కనబడింది, దాన్ని ప్రక్కకు తోసే ప్రయత్నం నేను చేసినప్పుడు ఆ బండ కిందన నాకు ఈ ధన నిధులతో నిండి ఉన్న ఈ బుట్ట దొరికింది, ఇది ఎవరు సుత్తో నాకు తెలియదని చెప్పి రాజుగారికి ఆ ధన నిధులతో నిండి ఉన్న బుట్టను అందించబోగా వెంటనే రాజుగారు, నిజముగా నీవే ఆ బండను తొలగించడానికి ప్రయత్నించావా అని ఆ యవనస్తుని అడిగారు. ఆ మాట వినగానే ఆ యవనస్తుడు భయపడుతూ, అవును ప్రభు, నేనే అని చెప్పి సమాధానం ఇచ్చాడు. వెంటనే మహారాజు ఆ యవనస్తునితో, ఈ ధన నిధులతో నిండి ఉన్న బుట్ట నీ కొరకే, తీసుకుని వెళ్ళు, మన రాజ్యంలో పరోపకార బుద్ధి బాధ్యత కలిగిన వారు ఎవరో పరీక్షించడానికి నేనే ఈ బహుమానాలని అక్కడ పెట్టించానని ఆ యవనస్తునితో అన్నారు. అప్పుడు ఆ యవనస్తుడు ఎంతో సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఆ యవనస్తుని చూచిన వారందరూ జరిగిన సంగతి తెలుసుకొని, అయ్యో మనం ఎంతో మంచి తరుణాన్ని, గొప్ప బహుమానాన్ని పోగొట్టుకున్నామని చెప్పి ఎంతో విచారించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భము మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఆ రహదారిలో ఉన్న బండ వలె సిలువ ఎంతో భారమైనదని, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే ఏదో నష్టమని తలంచేవారు ఎంతో మంది లోకంలో మనకు కనబడుతూ ఉంటారు. కానీ యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏమిటంటే, నా కాడి సులువైనది, నా భారము తేలికైనదని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాప భారాన్ని మోయించే సాతానుగాడి కాడి కంటే బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క కాడి ఎంతో ఆశీర్వాదకరమైనది. ఆమేన్.